So next one is, what is the output of given code? So what is the output of given code? Already మనం కండిషనల్ ఆపరేటర్ అనేది రాయాలంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ నెంబర్ ఆఫ్ కోలన్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. ఎస్, ఫస్ట్ కోలన్ తీసుకుని దాని ముందున్న క్వశ్చన్ మార్క్తో మార్క్ చేయండి. నెక్స్ట్ కోలన్ దాని ముందున్న క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ కోలన్ దాని ముందున్న క్వశ్చన్ మార్క్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే దెన్ రిటర్న్ 65. అంటే ఇది 10 అంటే ఇన్ సి లాంగ్వేజ్ 0 మీన్స్ ఫాల్స్, నాన్ 0 మీన్స్ ట్రూ. సో 10 అనేది నాన్ 0 కాబట్టి కండిషన్ ట్రూ, కాబట్టి ఈ పార్ట్కి వస్తుంది. ఈ పార్ట్కి వచ్చి ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఇక్కడ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి డైరెక్ట్ కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, 55 రిటర్న్ చేస్తుంది. అంటే ఈ టోటల్ వాల్యూ మనకి 55తో రీప్లేస్ అవుతుంది. అంటే ఈ పర్సెంటేజ్ డీలోకి వాల్యూ ఎంత వస్తుంది, 55. అంటే కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 55 ఇస్ ద అవుట్పుట్. ఓకే, అదే ఒకవేళ మనం ఇక్కడ Alt F9, Control F9, Alt F5, సో 55 ఇస్ ద అవుట్పుట్. మన ఇదే ఎగ్జాంపుల్లో ఇక్కడ ఫస్ట్ వాల్యూ కండిషన్ ట్రూ, ఇక్కడ కూడా ట్రూ అని ఇస్తున్నాను. అంటే సమ్ నాట్ అనే ఆపరేటర్ వాడుతున్నాం. నాట్ ఆఫ్ 0 అంటే ఎస్ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ 20 అంటే కండిషన్ ట్రూ అయితే 35 రిటర్న్ చేస్తుంది. అంటే ఈ కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది 35 ఇస్ ద అవుట్పుట్. Control F9, Alt F5, 35 ఇస్ ద అవుట్పుట్. ఒకవేళ నేను ఇక్కడ ఈ 20 ప్లస్లో ఇక్కడ 0 అని ఇచ్చాం. ఈ కండిషన్ ట్రూ ఫెయిల్ అయితే దెన్ రిటర్న్స్ 45. ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందంటే 45 వస్తుంది. Control F9, Alt F5, సో 45 వస్తుంది. అదే ఒకవేళ ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయితే దాన్ని రిటర్న్స్ 45. అంటే ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితే 65 రిటర్న్ చేస్తుంది, సెకండ్ కండిషన్ ఫెయిల్ అయితే 55 రిటర్న్ చేస్తుంది, థర్డ్ కండిషన్ ఫెయిల్ అయితే 45 రిటర్న్ చేస్తుంది, ఆల్ కండిషన్ ట్రూ అయితే 35 రిటర్న్ చేస్తుంది.